ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దైక్య వందనాలు. ఈ రాత్రి లైవ్ని ఆశీర్వదించండి, అనేకులు దివ్యకరంగా మార్చండి, ఆటంకాలన్నీ తొలగించండి. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరు కలిసి మనకు అందరికీ వచ్చిన పాట పాడుకుందాం. తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానేరదు రానేరదు. గొర్రె పిల్ల రక్తములో మనమంతా కడగబడితిమి, ఆత్మతోను రక్తముతో శక్తితో నింపబడితిమి. గొర్రె పిల్ల రక్తములో మనమంతా కడగబడితిమి, ఆత్మతోను శక్తితోను మనమంతా నింపబడితిమి. తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానేరదు రానేరదు పుత్రుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం కలిసి అలాగే దేవుని స్తుతించి కనపడతాం. కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి వద్దాం. లెట్స్ కమ్ టు హిస్ ప్రెజెన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్. కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధికి. మంచివాడా, మహోన్నతుడా, మంచివాడా, మహోన్నతుడా, ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితే నెమ్మది పొందితేనే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందం ఆనందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందం ఆనందమే. మంచివాడా, మహోన్నతుడా, ఆశ్చర్యమే, అద్భుతమే, ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాన్ని కొందరు స్తుతించి ఆరాధించి కనిపించి మైపరిచి గొప్ప ధన్యత భాగ్యం మాకు ఇచ్చావుతాం. అది కొందరు మాకంటే గొప్పవారు శ్రేష్ఠులు అనేక దినాన్ని చూడలేకపోయారు. కేవలం దినాన్ని చూడడానికి పిలిచిన కృపను బట్టి వందనాలు. రాత్రి లైవ్ ఆశీర్వదించి అనేకలకు దీవెన కలిగించుకున్నాం. యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ స్తుతులతో అనేకల ఆశీర్వాదం కొరకు మిమ్మల్ని కనపరుస్తూ మైపరుస్తూ ఈ స్తుతులు సమర్పించుకుంటూ వేడుకుంటున్నాం తండ్రి. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 165వ అధ్యాయాన్ని వచ్చినాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 165వ వచ్చిన. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఇక్కడ దేవుని వాక్యంలో ఒక మాట, వీళ్ళ మరి దావీదు
రాస్తున్న ఈ అధ్యాయంలో దావీదు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనే విషయాల్ని మనం గమనిస్తే, కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, దేవా నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. చూడండి 18వ అధ్యాయం 1వ వచనంలో, కీర్తన 18:1, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇక్కడ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ లార్డ్. పాత వెర్షన్లో నేను చూశాను ఆ వాక్యాన్ని, యెహోవా నా బలమా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను అన్నమాట. ఎంతో అనే మాట ఈ లేటెస్ట్ వెర్షన్లో మిస్ అయింది. పిల్లరా, దావీదు దేవుణ్ణి ప్రేమించే అలవాటు. పిల్లరా, రెండవది, దావీదు దేని ఎక్కువగా ప్రేమిస్తాడంటే దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమిస్తాడు. చూడండి 84వ దావీదు కీర్తనలో మనం చూస్తాం, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. బ్రదర్, హీ లవ్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో 14వ వచనం, నీ మందిరములో నివసించేవారు ధన్యులు. 84వ అధ్యాయం 4వ వచనం, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 2వ వచనం, యెహోవా మందిరావరణములు చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చిల్లుచున్నది అనే మాట మనం గమనిస్తాం. దావీదు హీ లవ్స్ గాడ్, హీ లవ్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. పిల్లరా, నెక్స్ట్ హీ లవ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 119, 165లో నీ ధర్మశాస్త్రం అని ప్రేమించే వారికి ఎంతో నమ్మిక. ఏమయ్యా దావీదా, నీకు సింహాసనం ఇష్టం లేదా? నో. ఆ బంగారు కిరీటం? నో. ఆ అష్టైశ్వర్యాలు? నో, నాట్ ఎట్ ఆల్. ఆ సుఖ సౌఖ్యాలు, ఆ భోగ భాగ్యాలు, ఆ తర్వాత మంచి ఆహారము, అన్నీ లగ్జరీస్ ఉన్నాయి. నో, ఐ డోంట్ వాంట్. ఐ వాంట్ గాడ్. డేవిడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. ఆశీర్వాదానికి రహస్యం దావీదు తెలుసుకున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే మిగతావన్నీ మనకు వస్తాయి అన్నమాట. దేవుని ప్రేమిస్తే మిగతావన్నీ మన వాటిలో పరిగెత్తుకుని వస్తాయి. నువ్వు మిగతా వాటిలో ప్రేమిస్తే అటు దేవుడిని పోగొట్టుకుంటావు, ఇటు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. సో వీ నీడ్ టు లవ్ గాడ్, గాడ్లీ థింగ్స్. దేవుని దగ్గర నేను ఒక వరం అడిగాను, ఆ వరం కొరకు నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. ఏంటి ఆ వరము అని మరి దావీదుని అడిగితే, దావీదు కీర్తన 27వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తాం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దాన్ని వెతుకుతున్నాను. ఒక వరం అడిగాడంటే దేవుడి దగ్గర దావీదు, ఏంటా వరం? నేను దాన్ని వెతుకుతున్నాను. ఓకే, ఏంటయ్యా వరం అంటే? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును. అంతేనా? ఇంకా లేదు, ఇంకా ఉంది. ఆ వరంలో ఇంకా చిన్న పాయింట్ మిగిలిపోయింది. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇదంట ఆయన అడిగే వరం. నేను ఉన్నంత వరకు, ఇంగ్లీష్ చదివాను అనమాట. One thing have I asked of the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord all the days of my life, to gaze upon the beauty of the Lord, and to inquire in his temple. ఆయన మందిరంలో ఆయన ప్రసన్నతను నేను చూడాలి. నా జీవితకాలం అంతయు నేను ఆయన మందిరంలో నివసింపగోరుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలమైన మనం ఆయన సన్నిధిని కోరుకుంటున్నామా? ఆయన సన్నిధిని మనం కోరుకుంటున్నామా? ఆయన మనం ప్రేమిస్తున్నామా? ధర్మశాస్త్రమును ప్రేమించేవారు గట ఎంతో నెమ్మది కలదండి. ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమిస్తేనట ఎంతో నెమ్మదిస్తానంట దేవుడు. ఈరోజు ధర్మశాస్త్రము ఎంతమంది ప్రేమిస్తున్నారు? ప్రభు అంటాడు కదా, యెహోషువతో ప్రభు ఒక మాట చెప్తాడు. యెహోషువ, నువ్వు బ్రతుకు దినములన్నీ నేను నీకు తోడై ఉంటాను, ఏ మనుషుని నిలబడాడు. అయితే సీక్రెట్ ఏంటి తెలుసా? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు ధ్యానించాలి. ఈ ధర్మశాస్త్రమును బోధింపక తప్పిపోకూడదు.
దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. దేవుని వాక్య ధర్మశాస్త్రాన్ని ప్రేమించినప్పుడు నేను నీ ముందు నిలబడతాను. ఏ మనుషుడు నీ ముందు నిలబడలేడు. నేను నీ పక్ష యుద్ధం చేస్తాను. ఈ రాత్రి నా ప్రియుల దావీదు వలె దేన్ని ప్రేమిస్తున్నాం? మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ధనమున అంటే ఫుడ్డునా, లగ్జరీస్నా, కంఫర్ట్స్నా, పేరు ప్రఖ్యాతులునా, వెండి బంగారాలనా? దేన్ని ప్రేమిస్తున్నావు? వాట్ ఆర్ యూ లవింగ్? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఈ రాత్రి లెట్ us check ourselves. Just love God, then everything will come to you. Everything will added unto you. Seek His kingdom and His righteousness first, then all things shall be added unto you. ఆయన రాజ్యము నీతిని మొదట వెతికినప్పుడు మరి మిగిలినవన్నీ మనకి అనుగ్రహించబడతాయని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దావీదు వలె మనం జీవించాలి. దేవుడు అత్యధికమైన కృపను మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన నేను ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు, నీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. అయ్యా తండ్రి, నీకు తండ్రి నేను ఆరాధించడానికి, నేను ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. అయ్యా తండ్రి, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు. నీకు వందనాలయ్యా. చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే యవనస్తులతో మాట్లాడండి. హృదయాలు తాకండి నాయన. కఠినమైన హృదయాల నుంచి ప్రభా నాయన తండ్రి, నీ కనికరంతో ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని యవన బిడ్డలు ప్రభా తండ్రి, వారికి నాయన మెత్తని మనసు దయచేసి ప్రభా పశ్చాత్తాపం ఉజ్జీవంతో నింపండి. పాపములో నాయన కొట్టుకుపోతున్న యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిలో పశ్చాత్తాప ఉజ్జీవంతో నింపమని అడుగుతున్నానయా. సహాయం చేయండి. నీ సేవ కొరకు వారిని వాడుకోండి ప్రభా. నీకు వందనాలయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం. నిండు మనసుతో స్తుతిస్తున్నాం. సేవకులు ఎక్కడ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆస్వాదించండి. వాళ్ళ గుడాలు మీరు జీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము అంటే వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము అంటే వారు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. అందుని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. నీకు వందనాలయా తండ్రి. స్తుతిస్తున్నాం తండ్రి. నాయన నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయా. అయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. బంధువులు, స్నేహితులు దర్శించి మాట్లాడండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నీ దాసుని వాడుకున్నావు నాయన ప్రభా తండ్రి. నీ దాసుని పనిముట్టుగా నీ సాధనముగా ప్రభు వాక్య జ్ఞానంతో నింపినందుకు మీకు వందనాలయ్యా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకారు. ప్రతి కుటుంబం దర్శించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంకను నీ దాసుని ప్రభా తండ్రి నాయన వాక్య జ్ఞానంతో నింపండి. ప్రార్థనాత్మతో నింపండి. నీ పనిముట్టుగా నీ సాధనము వాడుకోండి ప్రభా. దావీదు వలె ప్రభా తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా, నువ్వు స్తుతించడానికి దావీదు వలె ప్రభా తండ్రి నాయన కృతజ్ఞతా భావం మాకు దయచేయమని అడుగుతున్నాను. స్తుతులు, స్తోత్రాలయా తండ్రి. నాయన నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది. నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యతో బ్రతికిస్తున్నావు. ఇది కేవలం కృపే నాయన వందనాలు తండ్రి. అలాగే ప్రభా తండ్రి ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థిక నలుబసాలు సమృద్ధి ఇచ్చి నిరాశ నిస్పృహలు సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి. మా గృహాలను వెలుగును ప్రకాశింపచేయండి అయ్యా. నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. అలాగే ప్రభా నాయన ఏ సమయంలో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న మంచి సదుపాయాలు కలిగజేయండి. ఏ సమయంలో పేద బిడ్డలు ప్రభా మంచి సదుపాయాలు కలిగజేయమని అడుగుతున్నానయ్యా. స్తుతులు, స్తోత్రాలు. ఈ జనవరి నెల మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ జనవరి నెల అంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప దయచేయమని అడుగుతాం. స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయనా నీ కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను. ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వడిద్ర శత్రువులు లయపరచమని అడుగుతాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను. ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా.
వాడిద్దరి శత్రులు లయపరచమని అడుగుతున్నాను. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.